మరి దేవుని యొక్క మహాకృపను బట్టి, మరి ఆయన కృపాతిశయమును బట్టి మన దేవుడు అనుక్షణము అనుదినము మరి ఆయన రెక్కల చాచి మనల్ని కాపాడుతూ మరి మనల్ని ఆశీర్వాదకరంగా మరి దీవెనకరంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి భూలోకంలో మరి మనకి అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, ఎందుకంటే ఆయన శిష్యులకి ఆకేసని చెప్పాడు, ఈ లోకంలో మీకు అనేకమైన శ్రమలు కలుగుతాయి, కానీ మీరు అధైర్యపడకండి, ధైర్యాన్ని తెచ్చుకోండి. కారణం ఏంటంటే మీ తండ్రి అయిన దేవుడు మరి సాతాను తలని ఉంచి మరి లోకం మీద జయాన్ని పొందాడు కాబట్టి మీరు అధైర్యపడవలసిన అవసరము లేదు, మరి భయపడవలసిన అవసరము లేదు. కానీ లోకంలో అనేకమైన శ్రమలు బట్టి మీకు కలుగుతాయి, అవి కలిగినప్పుడు మీరు ధైర్యంగా ఉండమని దేవుడు చెప్పాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మాకు శ్రమలు కలిగినప్పుడు మేము ఉపాయం లేనివారుగా లేము, కానీ మరి మమ్మల్ని కాపాడేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన ఎప్పుడు కూడా మాకు సహకారంగా ఉంటాడు, మమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు, మరి మాకు తోడుగా ఉంటాడు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మరి క్రైస్తవ లోకంలో చాలామంది మనం మరి యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పటికే, మరి యేసుప్రభుని నమ్ముకునేటప్పటికే అన్ని విధాలా మనకి ద్వారాలు మూసుకుపోయి, నేను చూస్తూ ఉంటాను, చర్చికి ఎవరిని తీసుకొచ్చినప్పుడు కూడా చూస్తూ ఉంటాను. భీమవరం డాక్టర్ గారు చూపించారండి, విజయవాడలో చూపించారు, హైదరాబాద్లో చూపించారు, డాక్టర్ గారు చెప్తారు ఇంకా ఈమె కానీ ఈయన కానీ బ్రతికే అవకాశము లేదు, ఇంకొద్ది కాలం మాత్రమే ఉంటారు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్న తర్వాత అప్పుడు తీసుకొస్తారండి చర్చికి. అలాగే నేను చూస్తూ ఉంటాను, చాలామందిని కూడా చూస్తూ ఉంటాను, వారి జీవితంలో వారి ప్రయత్నాలు అన్నీ చేసేస్తారండి. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఏ రకమైన అవకాశము లేకపోయినప్పుడు మరి దేవుడి దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే మాలాంటి పాస్టర్లు చాలామంది చెప్తూ ఉంటాం, యేసుప్రభుని నమ్ముకోండి, మరి మీకు కష్టాలు ఉండవు, యేసుప్రభుని నమ్ముకోండి, మరి మీకు ఇబ్బందులు ఉండవు, మరి యేసుప్రభుని నమ్ముకోండి, మీకు ఏ రకమైన శోధన, బాధ, భయము, చింత ఏముండదని మేము చెప్తూ ఉంటాం. కానీ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన శిష్యులు చెప్పారు, లోకంలో శ్రమలు వస్తాయి. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను జయించిన వాడిని నేను జయించే శక్తిని మీకు ఇస్తాను, శ్రమల మీద జయాన్ని మీకు ఇస్తాను. కానీ సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం అధైర్యపడితే సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనంలో మరి సొలొమోను గారు చెప్తున్నాడు, నువ్వు శ్రమదినమున కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడిగా అయిపోతావు. శ్రమదినాన్ని నువ్వు కృంగిపోతే, శ్రమదినాన్ని నువ్వు పడిపోతే, శ్రమదినాన్ని నువ్వు అధైర్యపడి వెనుదిరిగి వెళ్ళిపోతే దేవుడు చెప్తున్నాడు నువ్వు చేతకాని వాడివి అయిపోతావు. నీ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలని, ఎలాంటి దీవెనని, ఎలాంటి మరి దేవుని యొక్క కృపని పొందుకోలేని వాడిగా ఉంటావు. కానీ ఏం చెయ్యాలి, మనం ఎలా ఉండాలి మనం దేవుడి దగ్గర అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను మీకు సహకారిగా ఉంటాను. అందుకని అబ్రహాముని దేవుడు, అయ్యా నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు బలిగా ఇమ్మన్నప్పుడు మరి అతనికి కూడా మరి చాలా ఇబ్బంది, చాలా కష్టం వచ్చి ఉంటుందండి. ఈ రోజులో మనం చూస్తూ ఉంటాం, చాలామందికి మనశ్శాంతి లేని స్థితి. ఈరోజు మనం అనారోగ్యం వచ్చి ఒక ఏదైనా ఇబ్బంది వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్న డాక్టర్ గారు అడుగుతున్నారు, అయ్యా మీకు మానసికంగా ఏమైనా ఇబ్బంది ఉందా, డిప్రెషన్ ఏమైనా ఉందా? మొన్న కంటికి ఏదో చిన్న తేడా వచ్చిందండి, చూపించుకున్నాను, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే డాక్టర్ గారు అడుగుతున్నారు, అంతా చూస్తారు, అంతా పరీక్ష పెట్టారు, అంతా చెక్ చేసిన తర్వాత మీరు ఏమైనా టెన్షన్ తీసుకుంటారా అండి, మీరు ఏమైనా డిప్రెషన్లో ఉంటారా, మీరు ఏమైనా టెన్షన్లో ఉంటారా అని అడిగారండి. నేను అన్నాను, ఒకప్పుడు నాకు చాలా టెన్షన్, చాలా కంగారుగా ఉండేదండి, కానీ దేవుడిని నమ్ముకున్న తర్వాత నాలో డిప్రెషన్ కానీ టెన్షన్ కానీ ఏమీ లేవు. నేను ఎవరి మీద ఆధారపడతానంటే దేవుడి మీద ఆధారపడతాను.
అందుకని మనం అబ్రహామును మనం చూసినప్పుడు అబ్రహాముని దేవుడు అడుగుతున్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలిగా ఇస్తావా అనుకుంటూ ఉంటాడు. అబ్రహాము కూడా చాలా కంగారు పడి ఉంటాడు, చాలా టెన్షన్ పడి ఉంటాడు. ఎందుకంటే దేవుడు ప్రేమించి మరి వృద్ధాప్యమందు వాగ్దానం చేసి ఒక్కగానొక్క కుమారుని మరి బలిగా అడుగుతున్నప్పుడు, అర్పించమని దేవుడు అడిగినప్పుడు మరి అబ్రహాము కూడా విశ్వాసాన్ని కలిగి నమ్మకాన్ని కలిగి ఎలా వెళ్ళాడంటే దేవుడి దగ్గరికి. చూడండి ఒకసారి ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్మును తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాముకు వచ్చిన కష్టాన్ని బట్టి, అబ్రహాముకు వచ్చిన మరి బాధను బట్టి, ఇబ్బందిని బట్టి దేవుడి మీద నమ్మకముతో, దేవుని మీద విశ్వాసముతో నడుస్తూ ఆ ప్రదేశానికి వెళ్ళాడని కొడుకుని తీసుకుని మళ్ళీ తిరిగి తీసుకొస్తానని నమ్మకం లేదు. కానీ దేవుని యొక్క మాట మీద మరి మృతులు సైతము సజీవులుగా చేయగల శక్తిమంతుడనే దేవుడి మీద విశ్వాసంతో నమ్మకంతో దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు దాకా ఎవరు కనపడలేదండి. చాలామంది అంటూ ఉంటారు, మేము కష్టాల్లో ఉన్నామండి, ఇబ్బందుల్లో ఉన్నాం, శోధనలో ఉన్నాం, దేవుడు ఏం చేస్తున్నాడండి. దేవుడు చెప్తున్నాడు, అదృశ్యమైన వాడిగా మనతో పాటు ఎక్కడ ఉంటాడండి, మనతో పాటే ఉంటాడు. అప్పుడు దాకా ఇస్సాకును బలిగా ఇవ్వాలనుకున్న అబ్రహాముకి ఏమి కనపడలేదంటే గొర్రె కనపడలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడతా ప్రారంభించాడు, అబ్రహామా ఆ చంటిబిడ్డ మీద నువ్వు చెయ్యొద్దు అన్నప్పుడు మరి దేవునికి బలిగా ఎవరు ఏర్పాటు చేశారు. అందుకని చెప్తున్నాడు, అబ్రహాం అన్నాడు యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకుంటాడు. మనకు శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు. మరి చాలామంది మనం కంగారు పడిపోతాం. శ్రమలు ఎలా ఉంటాయి అంటే దేవుడు చెప్తున్నాడు, మనల్ని మించిన, ఒకసారి చూడండి అక్కడ కొరింథీ పత్రికలో అనుకుంటుంటుంది, 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్ములను శోధింపబడనీయడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, మనం భరించగలిగినంత మాత్రమే, మనము ప్రయాసపడగలిగినంత మాత్రమే, మనల్ని మించిన శ్రమ, మనల్ని మించిన కష్టము దేవుడు మనకే కలగనవాడు అంట. కానీ అలా చాలామంది మరి ఆత్మహత్య చేసుకున్నామండి. చాలామందికి మరి అనారోగ్యంతో బాధపడటానికి గల కారణం అవునండి. చాలామంది కుటుంబాల్లో శాంతి లేకపోతానికి, మరి చాలామంది కుటుంబాల్లో మరి నెమ్మది లేకపోతానికి, చాలామంది కుటుంబాల్లో మరి దేవుని యొక్క సమాధానం లేకపోతానికి గల కారణము మనం ఏం చేస్తున్నామంటే మనల్ని మించి దానికోసం మనము ఆలోచించేవారిగా, ఎవరి మీద ఆధారపడట్లేదు, ఎవరి మీద మనం ఆనుకోవట్లేదు, ఎవరి మీద మనము దేవుడిని ఆనుకుని నడవట్లేదంటే దేవుడి మీద ఆనుకోవట్లేదు. కానీ మన సొంత ఆలోచనల మీద, మన సొంత ఇదిని మీద మనం ప్రయత్నాలు చేసి చివరికి మనం చతికిలు పడిపోయినప్పుడు దేవుడు చెప్తున్నాడు, మరి శ్రమ దినాన్న నువ్వు నిలబడలేనప్పుడు చేతకాని వాడిగా అయిపోతావు, ప్రయోజనం ఉండదు. మరి దేవుడు వదిలేస్తాడా? మరి ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్పాడు, అయ్యా మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకొస్తాను, మిమ్మల్ని ఏం చేస్తానంటే ఆశీర్వాదకరంగా ఉంచుతాను, మిమ్మల్ని ఏం చేస్తానంటే దీవెనకరంగా నేను మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అట్టి విధంగానే దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అట్టి విధంగానే దేవుడు వారి మధ్యన మహత్కార్యాలు చేస్తూ వారు నడిపిస్తూ షూర్ అనే అరణ్యంలోకి వచ్చిన తర్వాత మరి 3 దినాలు నడిచారండి. వాళ్ళు 3 దినాలు
మరి దేవుణ్ణి ప్రార్థించట్లేదా, దేవుని స్తుతించట్లేదా, దేవుణ్ణి ఆరాధించట్లేదా, మరి దేవుడిని గణపరచట్లేదా అని మనం చూసినప్పుడు మరి 15వ అధ్యాయము ప్రారంభం నుంచి చూస్తే మోషే కీర్తన ఎత్తి పాడుతూ స్తుతింతూ గాన భజగానాలు చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ ఇజ్రాయేల్ ప్రజలు నడవటం ప్రారంభించారండి. కానీ కొద్ది దూరం వెళ్ళేటప్పటికీ ఏం దొరకలేదంటండి, మంచి నీళ్ళు దొరకలేదంట. అంటే శోధన రావటం ప్రారంభించింది. ఇవాళ చాలామంది క్రైస్తవులు చిన్న సమస్య రాగానే, చిన్న ఇబ్బంది రాగానే, చిన్న కష్టం రాగానే ఎవరి మీద ఆనుకోవట్లేదండి, దేవుడి మీద ఆనుకోకుండా అబ్రహాంకి వచ్చిన మరి కష్టమును బట్టి అబ్రహాం చెప్తున్నాడు, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారండి? దేవుడే చూసుకుంటాడు. అది కష్టం అవ్వచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, శోధన అవ్వచ్చు. ఒకవేళ నా ఒక్కగానొక్క కుమారుని దేవుడు కల బలిగా కోరుకుంటే అది దేవుని చిత్తము, దేవుని ఇష్టము, దేవుని చిత్త ప్రకారం జరుగుతుందని అబ్రహాము దేవునికి లోబడేవాడిగా. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చెప్తాడు, దేవుడు సమస్తము నీకు సమకూడి జరిపించబడతా ఉంది. అది కీడైనా మేలైనా దేవుడు నీ మేలు కోసమే. కాబట్టి దేవుడి మీద, క్రైస్తవులైన వారు దేవుడి మీద ఆనుకోకుండా మన సొంత ఆలోచనల మీద ప్రార్థన చేయట్లేదా, మరి దేవుడి దగ్గర స్తుతించట్లేదా, మరి చర్చికాళ్ళు లేరా, పాస్టర్ గారి దగ్గర లేరా అంటే మోషే లాంటి గొప్ప ప్రవక్త వీళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడి దగ్గరికి వస్తున్నారు కానీ దేవుడి మీద నమ్మకము లేని వారిగా. ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారండి? యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటారు. అది ఏదైనా ఆయనే చూసుకుంటారు. ఆయన మీద నమ్మకం ఉంచే శక్తి. అందుకని ఇజ్రాయేల్ ప్రజలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. మరి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. మరి కొద్ది లెక్క వెళ్ళేటప్పటికి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు వారికి ఏం దొరకలేదంటండి, శూరుని అరణ్యంలో ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా దొరకలేదంట. మరి కొద్ది దూరం ప్రయాణమే వెళ్ళిన తర్వాత కొద్ది దూరంలో ఒక చెరువు కనపడి, ఆ చెరువు నిండా మంచినీళ్ళు కనపడ్డాయంటండి. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా పరిగెట్టుకుంటూ వెళ్ళి మంచినీళ్ళు తాగుదామని అందులో చేదుకున్నారంటండి. ఆ నీరంతా కూడా చేదుగా ఉందంటండి. వెన్నే వారి కష్టదినాల్లో, వారి శ్రమల్లో, వారి ఇబ్బందుల్లో, వారి కష్టాల్లో దేవుని వైపు తిరుగుతూ మానేసి అక్కడ ఉన్న ప్రవక్త మీద వారు తిరుగుబాటు చేసేవారుగా, మోషే మీద తిరుగుబాటు చేసేవారుగా, మోషే మీద సనిగేవారుగా, మోషేని మాట్లాడేవారుగా, దేవుడి మీద తిరుగుబాటు చేసేవారుగా వాళ్ళు కనపడుతున్నారు. కానీ ఎవరి మీద ఆదుకోవట్లేదండి, దేవుడి మీద అనుకోవట్లేదు. ఇలా చాలామంది మనం దేవుడి దగ్గరికి వస్తున్న వాళ్ళం ఏం చేస్తున్నామంటే, మరి దేవుడు చర్చకు వచ్చినప్పుడు మనకు అది అయిపోవాలి, ఇది అయిపోవాలి, అది అయిపోవాలి, చిన్న శ్రమ రాగానే. మరి యేసుప్రభువు వారు చెప్పారు, నా మార్గము ఇరుకైనది, అది కష్టతరమైన మార్గము, లోక మార్గము విశాలంగా ఉంటుంది. నా మార్గంలోకి వచ్చిన వాడు మరి చాలా క్రమశిక్షణ కలిగి ఉండాలి, మరి చాలా భయాన్ని కలిగి ఉండాలి, మరి అతనిలో ఉన్న మరి చెడు లక్షణాలు అనేకమైన వాటిని విడిచిపెట్టేవాడిగా ఉండాలి. లోకంలో ఉన్న దుష్క్రియలను అందుకని చెప్పాడు, అడవి ఒలివ కొమ్మలను తీసివేయాలి. ఎవరితో అంటగట్టబడాలంటే క్రీస్తుతో పాటు అంటగట్టబడి ఆయనలాగా ఫలించేవారిగా మనము ఉండాలి. కానీ రావటం అయితే వీళ్ళందరూ కూడా ఇజ్రాయేల్ వచ్చేసారు, అనేకమైన గొప్ప కార్యాలు చూశారు, మరి నడుస్తూ ఉన్నారు. చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే ఈరోజు చాలామంది పడిపోతానికి, చాలామంది విజయాలు చూడలేకపోతానికి, దేవుడు సమస్తాన్ని మార్చేవాడు, ఏదైనా దేవుడు నా మేలుకే చేస్తాడనే విశ్వాసము, నమ్మకము దేవుడి మీద లేనివారిగా. ఎందుకంటే బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో మనం చూసినప్పుడు మరి 3వ అధ్యాయంలో యోధా ప్రజలందరినీ మరి ఒక్కరోజునే నాశనం చేస్తానికి, మరి యోధా ప్రజలందరినీ ఒక్కరోజునే సంహరిస్తానికి, యోధా ప్రజలందరినీ కూడా ఒక్కరోజునే మరి మరి నశింపజేయటానికి హామాను ఒక తాకీదు పట్టుకొచ్చాడండి రాజు దగ్గర నుంచి.
ఈ వార్త ఎస్తేరుకి తెలిసింది, మొర్దెకైకి తెలిసింది. ఈ వార్త మరి యూదా ప్రజలందరికీ తెలిసిందండి. మరి 12వ నెలలో అనుకున్నాడంటండి, అతను ఏమైనా సరే వీళ్ళని నశింపు చేస్తానికి ఒక తాకీదు పట్టుకొచ్చాడంటండి. వెన్నే మరి ఎస్తేరు రాజు మీద తిరగబడుతుందా, ప్రజల మీద తిరగబడుతుందా, దేవుడి మీద తిరగబడుతుందా, మొర్దెకై మీద తిరగబడుతుందా? ఎస్తేరు వెన్నే దేవుడి దగ్గరికి వెళ్ళింది, మోకరించింది, ఉపవాసం ఉంది, దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించిందండి. దావీదు అన్నాడు, అయ్యా నా దుఃఖాన్ని నీవు నాట్యముగా మార్చేస్తా ఉన్నావు, నా కన్నీటిని సంతోషముగా నీవు మార్చగల సామర్థ్యము గల దేవుడు. ఈ రోజుల్లో క్రైస్తవులు ఏం చేస్తున్నామంటే దేవుడి దగ్గరికి వస్తున్నాం కానీ దేవుని యొక్క భక్తిలో మనం ఉన్నాం కానీ భక్తిని ఆశ్రయించగల శక్తివంతులుగా మనము ఉంటలే. చిన్న శ్రమలు రాగానే, చిన్న ఇబ్బందులు రాగానే, చిన్న కష్టాలు రాగానే, చిన్న ఇబ్బందులు రాగానే దేవుడి మీద తిరుగుబాటు చేసేవారుగా, దేవుడి మీద మనము సనిగేవారిగా. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేయడం ప్రారంభించారంటే మోషే మీద సనుగుతం ప్రారంభించారు, అయ్యో మేము తిరిగి వెళ్ళిపోతాం. కానీ వాళ్ళకి ఏం లేదంటే ప్రార్థన చేసే శక్తి, విశ్వాసం ఎవరి మీద లేదండి? యెహోవా ఈరే. ఎవరు చూసుకుంటారో? ఎవరు చూసుకుంటారో? దేవుడే చూసుకుంటాడు. మాకు మంచినీళ్ళని ఏర్పాటు చేయగల శక్తిమంతుడి దేవుడు, ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు, మరి ఫరోని సముద్రం పాలు చేసిన దేవుడు, ఐగుప్తు బానిసత్వంలోంచి, ఐగుప్తు ఇబ్బందులోంచి, ఐగుప్తు శోధనలోంచి, ఐగుప్తు యొక్క దుఃఖములోంచి మమ్మల్ని విడిపించి నడిపిస్తున్న దేవుడు అనే నమ్మకము, అనే విశ్వాసం వారికి లేదండి. ఏం తీసుకున్నారు? మరి ఎర్ర సముద్రం దాటి వచ్చారండి, అందరూ కూడా బాప్తిజము. కొత్త నిబంధనలు అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, సముద్రము దాటమంటే వారు బాప్తిజం తీసుకుని రక్షణ తీసుకున్న వారుగా మరి దేవుడు వారిని లెక్కేస్తున్న వాళ్ళందరూ కూడా రక్షణ తీసుకున్నారు, క్రీస్తు నామములో బాప్తిజం తీసుకున్నారు. కానీ వాళ్ళు ఎవరికి ఏం లేదంటే దేవుడి మీద నమ్మకం లేదు. అందుకని వాళ్ళందరూ కూడా సనగడం ప్రారంభించారు, వాళ్ళందరూ కూడా తిరగబడటం ప్రారంభించిన తర్వాత మోషే ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడో దేవుడు చెప్తున్నాడు, అదృశ్యమైన ఒక ఎవరు చూసుకుంటారంటండి? యెహోవా ఈరే. ఈరోజు చాలామందికి బీపీ పెరిగిపోతానికే, ఇవాళ చాలామందికి షుగర్ పెరిగిపోతానికే, ఇవాళ చాలామందికి మరి హార్ట్ డిజీజ్ రావటానికి ఎవరి మీద అనుకోవట్లేదు, ఎవరి మీద మరి ఎవరిని ఆశ్రయించట్లేదు, ఎవరి మీద నమ్మకం పెట్టుకోవట్లేదు. అంటే వస్తామంటే దేవుడి దగ్గరికి వస్తున్నారు, బాప్తిజాలు అంటే తీసుకుంటున్నారు, చర్చ్ కంటే వస్తున్నారు, బైబిల్ అంటే చదువుతున్నారు, పాటలు పాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. మన దేవుడు సజీవుడు, ఆనాడు ఈనాడు ఏకరీతిగా ఉన్న దేవుడు, చూస్తున్న దేవుడు అనే నమ్మకం మనకే ఉండలేదు, నిరీక్షణ ఉండట్లేదు దేవుడి మీద. మరి ప్రార్థన అవకాశం ఇచ్చామంటే అరగంట ప్రార్థన చేస్తామండి. ఒకవేళ డాక్టర్ ఏమన్నా ఒక చిన్న కంప్లైంట్ వచ్చి అమ్మ నువ్వు కష్టం అని చెప్పాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? అప్పుడు దాకా ప్రార్థన అరగంట ప్రార్థన చేసేస్తామండి, పాటలు పాడేస్తాం. చిన్న ఇబ్బంది రాగానే, ఒక అనారోగ్యం రాగానే దేవుడు చెప్తున్నాడు, నా గాయాలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి, నిన్ను స్వస్థపరుస్తానికి వచ్చాను, నీ పాపాలు నీ శాపాలు భరిస్తానికి, నేను శాప విముక్తుని చేస్తానికి దేవుడి లోకానికి. అందుకని చెప్తూ ఉంటాడు గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం అంటాడు, ఆయన మ్రాణి మీద, చదవండి ఒకసారి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. దేవుని స్తోత్రం. ఏం చేయండి?
దేవుడు చెప్తున్నాడు, మీకోసము మ్రాణి మీద మీ శాపాన్ని విడిపిస్తానికి, మీ కర్మను విడిపిస్తానికి, మీ పాపాన్ని విడిపిస్తానికి దేవుడు చెప్తున్నాడు, మ్రాణి మీద నేను వేలాడుతూ ఉన్నాను, మీ శాపాన్ని తీసేస్తాను. కానీ మనకు నమ్మకం ఎవరి మీద ఉండదు, దేవుడి మీద నమ్మకం ఉండదు. దేవుడి దగ్గరే ఉంటాం, దేవుని దగ్గరే మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రతి ఉదయం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రసాదాలు తినమని చెప్తూ ఉంటాం, చర్చికి వెళ్తామని చెప్తాం, రకరకాల కారణాలు చెప్తాం. కానీ శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నెతుక్కోవాలి. బైబిల్లో మన పితరులు ఎలా ఉన్నారు, వారు ఎలాంటి నడక నడిచారు, ఎలాంటి జీవితాన్ని జీవించారు, ఏ విధమైన ప్రార్థన చేశారు, సమస్య వచ్చినప్పుడు ఎలా ఉన్నారో, కష్టం వచ్చినప్పుడు ఎలా ఉన్నారో, వారికి విజయాలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారో, దేవుడు వారి పక్షాన ఎలా పోరాడుతూ ఉన్నాడన్న విషయాన్ని మరి జీవగ్రంథం చదివినప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎస్తేరుకి ఎప్పుడైతే మరి యూదుల మీదకి భయంకరమైన శ్రమ, భయంకరమైన ఇబ్బంది, భయంకరమైన కష్టము రాబోతుందన్న విషయము ఎప్పుడైతే ఎస్తేరుకి మరి తెలబడతా ఉందో, ఎస్తేరు ఏం చేస్తాం ప్రారంభించిందంటే దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించిందండి. కారణం ఏంటి? దేవుడు ఏం చేస్తాడండి? చూడండి ఒకసారి, దానియేలు చెప్తున్నాడు 2వ అధ్యాయం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం, అమ్మ 22వ వచనం చదవండి. 22 ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. చదవండి అమ్మ, చదవండి. మా పితరుల దేవా నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు. దేవుని స్తోత్రం. ఇక్కడ దానియేలు చెప్తున్నాడు, దానియేలుకు వచ్చిన కష్టాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి, సోదరుని బట్టి, మరి అతను చెప్పిన ఆ రాజు చెప్పిన కళాభావాన్ని బట్టి దానియేలు ఏం చేస్తున్నాడంటే దేవుని పాదాల దగ్గర చేరి ప్రార్థన చేసి చెప్తున్నాడు, నాకు వివేచన జ్ఞానాన్ని ఎవరిస్తారంటండి? దేవుడే నాకు బయలుపరుస్తాడు, దేవుడే నడిపిస్తాడు. అది కష్టం అవ్వచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, శోధన అవ్వచ్చు. మరి ఎస్తేరు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది, నాయనా మాకు వచ్చిన ఈ శ్రమను జ్ఞాపకం చేసుకోదండి, దాన్ని జయించగల శక్తి. అందుకని శిష్యులు చెప్పాడు దేవుడు, అయ్యా లోకంలో శ్రమలు వస్తాయి, కానీ మీ దేవుడు దాన్ని జయించి ఉన్నాడు కాబట్టి మీకు జయించే శక్తిని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆయన మీద ఆనుకోవాలి. ఇవాళ మనం ఏం చేస్తామంటే దేవుడి మాటలు వింటాం, మనం చర్చకు వస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, చర్చకు వస్తూ ఉంటాం, మరి వాక్యం వింటూ ఉంటాం, చర్చకు వస్తూ ఉంటాం, మరి అనేకమైన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉంటాం. కానీ మరి శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అనుకుంటూ ఉంటామండి. చాలామంది మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, సుఖమైన జీవితం మాకు కావాలి, నెమ్మదైన జీవితం మాకు కావాలి. కానీ దేవుడు చెప్తున్నాడు, లోకంలో అనేకమైన అవకతవకలు ఉంటాయి, అనేకమైన ఎత్తు పల్లాలు ఉంటాయి, కానీ దేవుడు చెప్తున్నాడు అంతిమంగా నీకు నేను ఏం చేస్తానంటే ఘనమైన విజయాన్ని ఇస్తాను. అంతిమంగా నేను ఏం చేస్తానంటే నీకు తోడుగా ఉంటాను. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయడం ప్రారంభించారంటే సనగడం ప్రారంభించారు, తిరుగుబాటు చేస్తాం ప్రారంభించారు, మోషే మీద నానా మాటలు మాట్లాడటం ప్రారంభించారు. కానీ ఎస్తేరు ఏం చేయడం ప్రారంభించిందంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత చూడండి ఒకసారి ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఎస్తేరు గ్రంథము రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినమునే యూదులు తన పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను. యూదుల రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఉండు పట్టణముల యందు తమకు కీడు
కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి. దేవుని స్తోత్రం. మరి అదే వాక్యాన్ని మనం మళ్ళీ చూస్తే ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో అదే 12వ నెలలో అదే మరి తారీఖులో అతను అనుకున్నాడండి, యూదులందరినీ నాశనం చేసేస్తానని. అదే నెల అదే తారీఖున అదే 12వ నెల అదే తారీఖున దేవుడు చెప్తున్నాడు, యూదులు వారి శత్రువులందరి మీద ఏం పొందారంటండి? జయాన్ని. దేవుడు చెప్తున్నాడు, నువ్వు శ్రమ దినాన్న మరి కృంగిపోతే, శ్రమ దినాన్న మరి నువ్వు చేతకాని వాడి వలె వెనుదిరిగిపోతే, శ్రమ దినాన్న నువ్వు దేవుడిని విడిచిపెడితే దేవుడు చెప్తున్నాడు నువ్వేమైపోతావంటే చేతకాని వాడిగా అయిపోతావు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఎస్తేరు లాగా ఎప్పుడైతే దేవుడి పాదాల దగ్గరికి వెళ్తామో, దేవుడి దగ్గర కన్నీరు కార్చి మనము ప్రార్థన చేసేవారిగా ఉంటామో. రావచ్చు ఈ లోకంలో అనేకమైన శ్రమలు రావచ్చు, అనేకమైన ఇబ్బందులు రావచ్చు, అనేకమైన కష్టాలు రావచ్చు. ఎందుకంటే మన తండ్రి గారిని చూసినప్పుడు అనేక మంది నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు ఇలాగా అలాగా ఇలాగా, ఒక్కళ్ళు కూడా వచ్చి అన్నయ్య గారు ఇలా అని మాట్లాడిన వాళ్ళు లేరు. కానీ చాలామంది యూట్యూబ్లో పెట్టి వాక్యాల్లో చెప్పి చాలా రకాలుగా అవమానపరుస్తూ ఉన్నారు. చాలామంది మన విశ్వాసాలకు ఆకేసి మీరు వెళ్తున్న మార్గం తప్పు, అన్నయ్య గారి దగ్గరికి వెళ్తున్న తప్పు, అలాగని చెప్పి చాలామందిని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా చాలా మాట్లాడినారు. మరి అన్నయ్య గారు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ మీద తిరగబడతా ఉన్నారా? నేను చేస్తుంది రైటు, నేను చేస్తుంది రాంగు, లేకపోతే అలాగని అన్నయ్య గారు తిరగబడేవారుగా ఉన్నారంటే, అన్నయ్య గారు ఏం చేశారంటే నేను దగ్గరగా చూశాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటము ప్రారంభించారు. నాలాంటి వాళ్ళు అన్నారు, అన్నయ్య గారు కేసు పెడదాం, వాళ్ళు యూట్యూబ్లో పెట్టారు, కేసు పెడదాం అన్నయ్య గారు, మనం కూడా దానికి సమాధానం ఇద్దాం అంటే అన్నయ్య గారు ఒకే ఒక్క మాట చెప్పారు, సమస్తాన్ని సమకూడి దేవుడు నా మీదకి నడిపిస్తాడు. కాబట్టి చూసుకునేవాడు ఎవడంటే దేవుడే చూసుకుంటాడు, దేవుడే నడిపిస్తాడు. మరి ఛానల్ రకరకాలుగా మరి తిరుగుబాటు చేసి రకరకాలుగా యూట్యూబ్లో పెట్టి అల్లరల్లరి చేసి మరి మీదకు వచ్చి ఆయన మీద కూడా చాలా అవమానకరమైన మాటలు మాట్లాడినప్పుడు కూడా నేను చూసిన నాన్నగారి దగ్గర ఒకటే విధానం, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడి చిత్తం ఏదవుతే అది నా యందు నిర్వర్తించబడుతుంది. చాలా కష్టాలు వచ్చినాయి, చాలా అవమానాలు వచ్చినాయి, చాలా ఇది వచ్చినాయి, కానీ కుంగిపోకుండా ఏం చేస్తాం ప్రారంభించారంటే దేవుడి దగ్గర ప్రార్థన చేసి దేవుడి దగ్గర నిలబడి నడవటం ప్రారంభించారు. అనేకమైన శ్రమలు వచ్చినాయి, అనేకమైన వాదనలు వచ్చినాయి. అప్పటికి బహుకాలం నుంచి మన చర్చ్ చాలా చిన్నదిగా ఉండి స్థలం సరిపోక చాలా ఇబ్బంది పడుతున్నామండి. దేవుడు చెప్తున్నాడు, శ్రమణకాల గొప్ప విజయం ఉంటుంది, శ్రమణకాల గొప్ప ఆశీర్వాదము. ఈ యోధా ప్రజలకు ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, ఇబ్బంది వచ్చిందో, వారు ప్రార్థన చేయడం ప్రారంభించారో అప్పుడు దాకా వాళ్ళకి ఏమున్నాయంటే మరి ఆ దేశంలో ఒక బానిసలుగా ఉన్నారు. ఆ దేశంలో యోధా ప్రజలు ఎలా ఉన్నారంటే ఒక కట్టుబాట్లు కలిగిన వారుగా, ఒక బానిసలుగా, ఒక ఎందుకు పనికిరాని వారుగా ఉన్నారు. ఈ శ్రమ వారిని ఏం చేసిందంటే ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించారో, ఎప్పుడైతే దేవుడి దగ్గర మరి కన్నీరు కార్చడం ప్రారంభించారో ఆ శ్రమలోంచి దేవుడు వారిని విడుదల చేస్తమే కాకుండా వారిని స్వతంత్రులను దేవుడు ఆ శత్రు రాజ్యం అంతటి మీద జయాన్ని ఇచ్చాడు. అలాగే వారిని మనం చూస్తే 4వ వచనంలో 9:4 చూస్తే మరి సంస్థానాలు అన్నిటి మీద మొర్దెకై యజమానిగా ఉన్నాడండి. అప్పుడు దాకా ఎలా ఉన్నాడంటే ఒక వాచ్మ్యాన్లా ఉన్నాడు మొర్దెకై, ఒక గేట్ కీపర్లా ఉన్నాడండి మొర్దెకై. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సోదరులో దేవుడి దగ్గర నిలబడి ఇజ్రాయేల్ ప్రజలు మరి యూదులందరూ కూడా ఉపవాసం ఉండి దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించారు. అందుకని దావీదు అంటున్నాడు, దేవుడు దావీదా నీ శత్రువుల మధ్య నేను నీకు తల అంటుతాను, నీ శత్రువుల మధ్య నేను నీకు భోజనం పెడతాను, నీ శత్రువుల మధ్య నేను నిన్ను గొప్పవాడిని చేస్తాను. అప్పటికి మనం చాలా ప్రార్థన చేస్తున్నాం, నాయనా ఒక స్థలం మాకు కావాలి. ఓ పక్కన యూట్యూబ్లో మనల్ని అల్లరి చేస్తున్నారు, ఓ పక్కన అనేకమైన అవమానాలు వస్తుండగా ఆ అవమానాలన్నిటి మధ్యలో ఒక్క 6 నెలలు దేవుడు ఈ గొప్ప స్థలాన్ని దేవుడు మనకు ఏర్పాటు, గొప్ప విడుదలనే
ఇవాళ చాలామంది రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఎవరో కూడా ఇవాళ కనబడట్లేదు. కానీ దేవుడు మరి నాన్నగారిని చూస్తున్నప్పుడు రోజు రోజుకి ఆయన్ని విస్తరింపజేస్తూ ఆయన్ని వాడుకుంటూ ఇవాళ మనం చూస్తే 76 సంవత్సరాల వయసులో కూడా దేవుడు ఆయన్ని మనం చూసాం. ఆదివారం చూశాను నేను, ఆశ్చర్యం వేసింది. మరి టెర్రస్ మీద నాక్కి మాడేస్తా 76 సంవత్సరాలండి. అయినా కానీ ఆయన చాలా ఉత్సాహంగా సంతోషంగా. కారణం ఏంటంటే అనేకమైన శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఎవరు చూస్తున్నారండి? యెహోవా ఈరే. ఎవరు చూసుకుంటారండి? దేవుడే చూసుకుంటాడు, దేవుడే నడిపిస్తాడు. నా పక్షాన కార్యం ఎవరు చేస్తారంటే చెప్తున్నాడు, దేవుడే చేస్తాడు. ఎందుకంటే ఆయన దేనికోసం వచ్చాడంటే యెషయా గ్రంథంలో చెప్తున్నాడు. చూడండి ఒకసారి, అక్కడ 61 అధ్యాయం 1 వచనం కానీ చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 61 అధ్యాయం 1 వచనం. ప్రభువగు యెహోవా యొక్క ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును చెరలోనున్న వారిని విడుదలను బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ వాదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపెను. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను, దేనికోసం అభిషేకించబడ్డాను, దేనికోసం ఈ లోకానికి వస్తున్నాను, దేనికోసం మీకు దేవుడిగా ఉన్నాను, దేనికోసం నేను పంపబడ్డానప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఈ లోకంలో దుఃఖపడుతున్న వారి దుఃఖాన్ని విడుదల చేస్తానికి, భారభరితమైన హృదయాలకి దేవుడు చెప్తున్నాడు స్తుతి వస్త్రాన్ని అలంకరింపజేస్తానికి, మరి కష్టంలో ఉన్న వారిని విడిపిస్తానికి, ఆదరణ లేని వారికి ఆదరణిస్తానికి, మరి నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వటానికి, మరి ఈ లోకంలో మనల్ని విమోచిస్తానికి ఎవరు వస్తున్నారండి? దేవుడే ఈ లోకానికి వచ్చినాడండి. అందుకే నేను సువర్తమానం ప్రకటిస్తా ఉన్నా. కాబట్టి మనం దేని మీద ఆనుకోవాలి, ఎవరి మీద ఆనుకోవాలంటే దేవుడు చెప్తున్నాడు యెహోవా ఈరే అని. ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద ఆనుకుని దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తావో అనతి కాలంలో దాని విషయంలో గొప్ప విజయాన్ని మనం చూసేవారుగా ఉంటాం. కానీ మరి దేవుని కార్యాలు విడిచిపెట్టి మరి దేవుడి దగ్గరే ఉంటూ, మరి ఇజ్రాయెల్ మనం చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేఘస్తంభం కింద ఉన్నారు, అగ్నిస్తంభం కింద ఉన్నారు. ఇంకా మనం చెప్పాలంటే మన్నా కురిపించబడుతుందంటే, ఆహారం పరలోక రాజ్యం నుంచి కురిపించబడుతుందంటే వాక్యము నిత్యము వారి మధ్యన సంచారం చేస్తూ ఉంది. దేవుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుడు ఇంకా 10 ఆజ్ఞలు వారి మధ్యన పెట్టి మరి మోషే లాంటి ప్రవక్తని, అహరోన్ లాంటి యాజకుడిని, ఇంకా అనేక మంది మరి దైవజనులను దేవుడు ఏర్పాటు చేసుకుని వారి మధ్యన నడిపిస్తూ ఉండగా నడుస్తున్నారు కానీ విశ్వాసం లేదు, నడుస్తున్నారు కానీ దేవుడి మీద నమ్మకం లేదు, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి దేవుడి మీద తిరుగుబాటు చేసేవారుగా. దానివల్ల అంతిమంగా ఇజ్రాయెల్ యొక్క జీవిత చరిత్ర మనం చూసినప్పుడు కడమకు మనం వెళ్ళినప్పుడు ఒక యెహోషువ కాలేబులు తప్పించి ఉన్నవారు అందరూ కూడా ఎడారిలో రాలిపోయారని బైబిల్ చెప్తుంది. దానికి గల కారణము వారి అవిశ్వాసము, వారి అపనమ్మకము. మరి దేవుడు నమ్ముకోలేదా? బాప్తిజం తీసుకోలేదా? చాలామంది అంటూ ఉంటారు మేము దేవుడు నమ్ముకున్నామండి, బాప్తిజం తీసుకున్నామండి, 10 సంవత్సరాలు అయిందండి. 10 సంవత్సరాలైనా సరే దేవుడి మీద ఆడుకునే పరిస్థితి, దేవుడి మీద నమ్మకం ఉంచే పరిస్థితి మరి నీకు రానని చేపు మరి కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే తుట్టుల్లో పడిపోతూ ఉంటావు.
అందుకని యేసుప్రభు వారి యొక్క శిష్యులు 3.5 సంవత్సరాలు దేవుడితో పాటు ఉన్నారు, దేవుడితో పాటు నడిచారు. మరి అనేకమైన అద్భుత కార్యాలు చూశారు, అనేకమైన గొప్ప కార్యాలు చూశారు, దేవుడితో పాటు ప్రార్థన చేశారు. యేసుప్రభు వారు మరి 12 మందిని అభిషేకించినట్లుగా బైబిల్ మనకు కనపడుతుంది. యేసుప్రభు వారు శిష్యులుగా ఉన్నారు, కానీ ఎవరిని నమ్మలేదండి వాళ్ళు? యేసయ్యని నమ్మలేదు. ఆయన తిరుగు లెగిస్తానన్న మాటను నమ్మలేదు. ఆయన మీ మధ్యకి ఆదరణకర్తగా వస్తానన్న మాటను నమ్మలేదు. అప్పుడు దాకా ఉన్నారు, అప్పుడు దాకా నడిచారు, అప్పుడు దాకా ప్రయాణం చేశారు. యేసుప్రభు వారిని ఎప్పుడైతే సిలువుకు తీసుకెళ్లారో, శ్రమకు తీసుకెళ్లారో, ఎప్పుడైతే యేసుప్రభు వారిని రాళ్ళెట్టు కొడతాం ప్రారంభించారో, యేసుప్రభు వారిని ఎప్పుడైతే సిలువు యాగానికి అప్పిస్తాం ప్రారంభించారో, ఈ శిష్యులందరూ కూడా చల్లా చెదిరైపోయారండి. శోధన రాగానే అందరూ చల్ల చెదిరైపోయారండి, తలకోదారికి వెళ్ళిపోయారు. యోహాను సువార్త మరి ఆఖరి అధ్యాయం 26 అంత ఉంటుంది. ఆఖరి అధ్యాయంలో మనం చూస్తే మరి పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా మళ్ళీ వెళ్ళి చేపలు పట్టుకునే వారిగా మనకు కనపడుతూ ఉన్నారు. దేవుడు పాదాలు విడిచిపెట్టారు, దేవుడు సన్నిధి విడిచిపెట్టారు. అప్పుడు దాకా యేసుతో పాటు ఉన్నారు, అప్పుడు దాకా ప్రయాణం చేశారు. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా యేసుప్రభు వారికి శ్రమ రావటం ప్రారంభించిందో, శ్రమ దినాన్ని ఏం చేశారంటే కృంగిపోయి పారిపోయిన వారిగా అయిపోయారు. దేవుడు చెప్పాడు మళ్ళీ వాళ్ళందరినీ కూడా, మీరు రండి, పెంతెకొస్తు దినానికి రండి, దేవుడు మందిరానికి రండి. ఎడతెగక వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీద దేవుడు ఏం చేశాడంటే ఆత్మాభిషేకాన్ని. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మని, శక్తిని, ప్రభావాన్ని వాళ్ళు పొందుకున్నారో, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వారు పొందుకున్నారో, వారి జీవితంలో మనం చూస్తే అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శోధనలు తిరుమలలో ఒకటే ఒక్క మాట చెప్పారు, అది బ్రతుకైన క్రీస్తునే, మరణమైన క్రీస్తు. ఆహారం ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్లేదు, వస్త్రం ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, మేము ఎవరి కోసం బ్రతుకుతామంటే క్రీస్తు యేసు ప్రభు వారి కోసం బ్రతికేవారుగా మేము ఉంటాం. ఈ రోజుల్లో మనం చాలామంది దేవుడి దగ్గర ఉన్నాం, కానీ మరి పాటలు పాడతాం మనకొచ్చు, వాక్యం చెప్పడం మనకొచ్చు, ప్రార్థన చేయడం మనకొచ్చు. ఏమి రాదంటే దేవుడి మీద ఆనుకునే గుణం మనకే రాదండి. దేవుడి మీద ఆనుకునే శక్తి మనకుంటే, నేను మన మధ్యలో పార్వతండి గారిని చూశాను. ఎప్పుడో ఏదో ఆవిడ కష్టాల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, కుటుంబ ఇబ్బందుల్లో యవ్వన కాలంలో ఉండగా వచ్చారండి ఆవిడ. అన్నయ్య గారికి ఒక 10-15 మంది విశ్వాసుల్లో ఆవిడ ఒక ఆవిడ. ఆవిడ జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు, అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శోధనలు నేను చూశాను. ఇంతకాలంలో ఎప్పుడు కూడా మా దగ్గరికి వచ్చి, బాబు మాకు ఎలా ఉందండి, అన్నయ్య గారు నా పరిస్థితి ఎలా ఉంది, ప్రార్థన చేయండి, ఇలా చేయండి, అలా చేయండి. కొంతకాలం కుటుంబంతో ఇబ్బంది పడ్డారు. తర్వాత కుమారుడు యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి వివాహం చేసే విషయంలో కూడా అనేకమైన ఆటంకాలు వచ్చినాయి. ఆ అబ్బాయిని ఆ అమ్మాయికి ఇచ్చేసేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అన్నప్పుడు కూడా ఆవిడ ఒకటే నిదానం. ఎవరు చూసుకుంటారండి? యెహోవా ఈరే, నా కుటుంబ విషయాన్ని దేవుడే చూసుకుంటాడు. మరి వాళ్ళ అబ్బాయి విషయంలో నాలాంటి వాళ్ళు అనేక మంది రకరకాలుగా మాట్లాడినా ఆవిడ ఒకే ఒక్క మాట చెప్పిందండి, యెహోవా దేవుడే చూసుకుంటాడు, నేను దేవుడి దగ్గర కరెక్ట్గా ఉండాలి. ఆవిడ నిదానాన్ని వదలలేదండి. రకరకాలుగా మాట్లాడారు, అలాగన్నారు, ఇలాగన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా అలాగన్నాడు, ఇలాగన్నాడు, అటు ఇటు తిరిగి మొత్తం మీద వాళ్ళ తల్లిగారి దగ్గరికి చేరి ఆవిడ ఇష్టాను ప్రకారంగానే వివాహము. ఎవరు చేశారు, ఎవరి మీద ఆనుకున్నారో, ఆవిడ ఎవరు కాళ్ళు పట్టుకున్నారో, ఆ మహాతల్లికి 3 వచ్చండి. ఆవిడ టీచర్. ఆవిడ మానకుండా స్కూల్కి వెళ్తారండి. మరి అక్కడ ఏం చెప్తారో ఏం చెప్పారో నాకు తెలీదు. మానకుండా స్కూల్కి వెళ్తారండి. 2 కొద్దిగా సమయం దొరికిందా, కొద్దిగా టైం దొరికిందా, ఒకరోజు హాలిడే దొరికిందా, శుభ్రంగా దేవుడి పాదాల దగ్గరికి వస్తారో. పొద్దునుండి సాయంకాలం దాకా మనందరం చర్చిలో ఎక్కడ కూర్చుంటామండి, ఎదర కూర్చుని భజన చేస్తూ ఉంటామండి. ఆవిడ ఏం చేస్తారంటే దూరంగా ఎవరికి సంబంధం లేకుండా ఒక్క ఆవిడే కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉంటారండి. ఎవరి మాట వినరండి, ఎవరితోనూ మాట్లాడరు, ఎవరు గొడవ తీరండి. ఆవిడ ఒకటే ప్రార్థనలు ఉంటారు. మరి ఏం ప్రార్థన చేస్తారని చెప్పి నాకు తెలియదు.
ఇంకా ఒకటే ప్రార్థనలో ఉంటారండి. మూడోది ఆవిడ దగ్గర నేను చూశానండి, నెల జీతం ఎంత గమ్ముని స్పీడ్గా ఖర్చు పెట్టాలో తెలుసండి ఆవిడకి. 10-15 రోజుల్లోనే ఖర్చు పెట్టేస్తుందండి ఆవిడ. ఇంకా 3 తప్పితే ఆవిడకి ఏమీ రాదండి. వాళ్ళ అబ్బాయి వివాహ విషయంలో అవ్వచ్చు, ఆవిడ కుటుంబ విషయంలో అవ్వచ్చు, అనేకమైనవి వచ్చినాయి. ఏ రోజు కూడా అన్నయ్య గారని కానీ వాళ్ళని కానీ వీళ్ళని కానీ ఎవరి మీద ఆధారపడకుండా ఆవిడ దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆవిడ కార్యాలన్నీ కూడా ఎవరు చక్కబెడుతున్నారండి? ఎవరు చక్కబెడుతున్నారు? అన్నయ్య గారు చక్కబెడుతున్నారా? ఎవరు చక్కబెడుతున్నారండి? అందుకని అబ్రహాం అన్నాడు, అయ్యా నా కుమారుడికి వివాహం చేసేది ఎవరంటే దేవుడే, కాబట్టి నువ్వు వెళ్ళు. మాట్లాడేవాడు దేవుడు. నా కుమారుడికి భార్యని, నా కోడల్ని ఏర్పాటు చేసేవాడు దేవుడు. దేవుడే చూసుకుంటాడు, నువ్వు వెళ్తాం మాత్రమే. మరి ఎవరి మీద అనుకున్నాడు అబ్రహాం అంటే దేవుడి మీద అనుకున్నాడు. చెప్తున్నాడు అక్కడ, మరి ఆ ఎలియాజరుతో చెప్తున్నాడు, నీకన్నా ముందుగా నా దేవుడు దూతను పంపిస్తాడు. ఈ రోజుల్లో మనం చాలామంది, అందుకని మనం యోబుని చూసినప్పుడు యోబుకి అనేకమైన కష్టాలు వచ్చినాయి, అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి, అనేకమైన శోధనలు వచ్చినప్పుడు యోబు ఒకే ఒక్క మాట చెప్పాడు, సమస్తాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ప్రతి విషయంలో ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు కలగాలే. వచ్చినంతసేపు బాగున్నంతసేపు గంతులేసేసి బాగున్నంతసేపు మరి పాటలు పాడేసి బాగున్నంతసేపు ప్రార్థన చేసేసి బాగున్నంతసేపు మరి గంతులేసేసి తర్వాత దేవుణ్ణి విమర్శించేవాడుగా యోబు ఉన్నాడంటే బాగున్నప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు, బాగోనప్పుడు కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. అతని స్నేహితులు వచ్చారు, అతని బంధువులు వచ్చారు, అనేక మందిని యోబుతో రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరికి భార్య కూడా చెప్పింది, ఇంకెంతకాలం నువ్వు దేవుడు దేవుడు అంటావు, నువ్వు దేవుడిని అవమానపరిచి చావమన్నప్పుడు ఒకే ఒక్క మాట చెప్పాడు, దేవుడి వల్ల మేలు మాత్రమే మనం పొందుతామా, కీడు పొందుతాను మనం అర్హులం కామా. వచ్చిన కొద్ది కాలం కష్టం, బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది, మరి శరీరం అంతా రోగం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, భార్య తిరుగుబాటు చేసింది, అనేకమైన కష్టాలు యోబుకి వచ్చినాయి. కానీ యోబు ఎవరి పాదాలు పట్టుకున్నాడో, ఎవరిని వెంబడిస్తూ ఉన్నాడో, ఎవరిని స్తుతిస్తూ ఉన్నాడో, ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాడో, తన కష్టకాలంలో ఇబ్బంది కాలంలో ఏం చేస్తున్నాడంటే నేను యెహోవాను స్తుతించేవాడిగా ఉంటాను. ఎవరు చూసుకుంటారండి? యెహోవా ఈరే. ఎవరు చూసుకుంటారంటండి? దేవుడే చూసుకుంటాడంట. దేవుడే చూసుకుంటాడంటండి. యోబు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. నాయనా నాకు అది ఇది అని అడగట్లేదండి. తనకు వచ్చిన కష్టమును బట్టి, బాధను బట్టి, ఇబ్బందిని బట్టి దేవుడి సన్నిధిలో నేనేమి పాపం చేశాను, నేనేమి కరం చేశాను, నేను దేవునికి ఏమి వ్యతిరేకమైన కార్యాలు చేశానని ఎప్పుడైతే పశ్చాత్తాపడి యోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడో, క్షమించే మనసును కలిగి ఉన్నాడో, ఎప్పుడైతే యోబు దేవుడి దగ్గర కన్నీరు కాచి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాం ప్రారంభించాడో, మన యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో చూసినప్పుడు 2 మేలు. యోబు 139 సంవత్సరాలు ఆరోగ్యకరంగా బ్రతికాడని, శ్రమ వచ్చినప్పుడు కుంగిపోలేదండి, కష్టం వచ్చినప్పుడు కృంగిపోలేదు. మాకు అలాగే మా చిన్నమ్మాయి పుట్టినప్పుడు డాక్టర్ గారు చెప్పారు, కడుపులో ఉండగానే ప్రాబ్లం అని చెప్పారండి. ఏదో ప్రార్థన చేసుకున్నాం, అయిపోయింది. రాగానే చిన్న ఆపరేషన్ ఏదో చేశారు. మళ్ళీ 3వ నెల వచ్చిందండి. 3వ నెల వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి బుర్ర కొద్దిగా పెరగడం ప్రారంభించిందండి, ఎదుగుతూ ప్రారంభించింది. మనందరి బుర్రలా కాకుండా ఆ చంటి పిల్ల యొక్క బుర్ర కొద్దిగా ఎదగడం ప్రారంభించింది, నీరు పడటం ప్రారంభించింది. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే స్కానింగ్లు టెస్ట్లు అవన్నీ చేసి డాక్టర్ గారు చెప్పారు, అయ్యా ఈ అమ్మాయికి మరి తలలో ఆపరేషన్ చేయాలి. 3వ నెల పాపండి. డాక్టర్ గారు చెప్పారు తలలో ఆపరేషన్ చేయాలి. తలకి ఆపరేషన్ చేసి పైపులు వేసి ఆ వాటర్ అంతా కూడా కడుపులోకి వెళ్ళిపోయేలాగా లోపల నుంచి పైపులు పెట్టి ఆ వాటర్ కడుపులో పడేలాగా ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయాలన్నారండి. ఆ స్కానింగ్లో ఆ రిపోర్ట్లు అవన్నీ పట్టుకుని మరి మనకు తెలుస్తున్న మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన డాక్టర్ గారు చూపించానండి, ఒకలా డాక్టర్ చెప్తుంది రైటా రాంగా అని.
మన డాక్టర్ గారు కూడా మొత్తం అన్ని చూసి, ఏమండి బాబు కంపల్సరీ ఆపరేషన్ పడుతుందండి, పాపకు ఆపరేషన్ చేయవలసి ఉందండి అన్నారు. బాధ అనిపించిందండి, కష్టం అనిపించింది. భార్యాభర్తలిద్దరూ మాట మాట్లాడుకున్నాం, దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాం, ఉపవాసం ఉండి, నాయనా అది ఆపరేషన్ అయినా ఏమైనా ఏదైనా చేయగలిగిన వాడు నువ్వు, దేనినైనా మార్చగలిగిన వాడు నువ్వు, ఆపరేషన్ మానిపించేనైనా మరి ఇలా చేయనైనా అలా చేయనైనా అని ప్రార్థన చేయలేదండి. దేవుడి దగ్గర ఒకటే ప్రార్థన చేసాం, ఆ బిడ్డ మీద నీ తలంపు ఏదైతే ఉందో అది నిర్వర్తించబడుతుండగా దాన్ని తట్టుకునే శక్తిని మాకు ఇవ్వు నాయన. దేవుడిని అడిగాం, దేవుని మీద నిరీక్షణ పడ్డాం, దేవుడి పాదాలు పట్టుకున్నాం, దేవుడి దగ్గర కన్నీరు కార్చాం. నాయన మా అపరాధాలు ఉంటే క్షమించు నాయన, మేము పాపం చేస్తే క్షమించు, ఈ చంటి బిడ్డను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో నాయన. ఇంటిల్ల పాది ప్రార్థన చేయడం ప్రారంభించి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మరి న్యూరో స్పెషలిస్ట్ తలకే మరి నరాలకు ఆపరేషన్ చేసే డాక్టర్ గారు చూసి, అయ్యా ఈ అమ్మాయికి ఆపరేషన్ పడే మాట వాస్తవమే, కానీ నేను ఒక చిన్న ట్యాబ్లెట్ ఇస్తాను, ఒక నెలల్లో ఒక అరముక్కేసి ఒక ముక్కకాడికి ఆ పాపకేసి నెలల తర్వాత ఒకసారి తీసుకురండి, అప్పుడు మనం ఆపరేషన్ కోసం ప్లాన్ చేసి ఆపరేషన్ ప్లాన్ చేద్దామని అన్నారు. తీసుకొచ్చి మరి ఆ అరముక్క నెలల్లో మరి ఆ అమ్మాయికి ట్యాబ్లెట్ వేసామండి. నెలల్లో మరి ఉపవాసం ఉండి దేవుడి దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసి మరి ఆపరేషన్కి అన్నిటికి సిద్ధపడి వెళ్ళినప్పుడు మళ్ళీ స్కానింగ్ చేయించే డాక్టర్ గారు చెప్పారు, ఈ అమ్మాయికి ఆపరేషన్ పడదని ఆయన. ఇంకా మీరు ఈ పాప కోసము ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇంక ఈ పాప కోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు. చిన్న ట్యాబ్లెట్ ఇచ్చారండి, మరి ఆ ట్యాబ్లెటే పనిచేసిందో? దేవుడు చెప్తున్నాడు ఆయనే చూసుకుంటాడు. అబ్రహాము తన ఏకైక కుమారుని తీసుకెళ్ళినప్పుడు దేవుడు చెప్తున్నాడు ఆయనే చూసుకుంటాడు. మేము దేవుడి మీద నిరీక్షణ కలిగి ఆయనే చూసుకుంటాడు. దేవుడే సమస్తమును చేయగలిగిన దేవుడు. మేము కోరుకోలేదు, మరి ఆశపడలేదు, ఎందుకంటే దేవుడు మాకు ప్రేమించి ముందే ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఇచ్చాడండి. అలాగే దేవుడి సన్నిధిలో ప్రవచనం వచ్చింది, మేము మూడో గర్భానికి ఆగుతాను కూడా గల కారణము దేవుడు చెప్పాడు, నీకు మూడో గర్భం ఉంది, నువ్వు వేచించమని దేవుడు చెప్పాడని వేచిస్తే 11-12 సంవత్సరాల తర్వాత ఆ పాప పుట్టిందండి. దేవుడు వాగ్దానం. కానీ అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు. మరి అబ్రహాముకు చెప్పాడు దేవుడు, ఇస్సాకునే నేను ఏర్పాటు చేసుకున్నాను, ఇస్సాకునే నేను మరి నా సంతానంగా ఏర్పాటు చేసుకున్నాను, నీ కుమారుడిగా ఇస్సాకునే నేను అభిషేకించానని దేవుడు చెప్పాడు. అదే ఇస్సాకుని దేవుడు బలిగా ఇమ్మన్నాడు. రావచ్చు మన కష్టాలు, ఇబ్బందులు, శోధనలు మనకు రావచ్చు. చాలామంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు, తాడు కట్టు, తంత్రం కట్టు, అదే ఇదే. ఏమి వేయాలి? ఏమి వేయాలి? తైలం వేయాలా? తైలం వేయాలా? ఎందులో ఉందండి శక్తి? ఎందులో ఉంది? ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు. తైలంలో లేదు, బైబిల్లో లేదు, కొవ్వొత్తులో లేదు, తాళ్ళులో లేదు. అందుకని ఒక చోట అంటాడు దేవుడు, యాకోబులో మంత్రం లేదు. యాకోబులో ఏం లేదని? శకునము లేదు, యాకోబులో మంత్రం లేదు. కానీ ఎప్పుడైతే యాకోబు దేవుడి దగ్గర పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ప్రార్థన చేయడం ప్రారంభించి, అయ్యా నా అపరాధాలను క్షమించి నన్ను ఆశీర్వదించు నాయన అని ఎప్పుడైతే దేవుడు పాదాలు పట్టుకోవడం ప్రారంభించాడో, ఎప్పుడైతే యాకోబు కన్నీరు కాస్తం ప్రారంభించాడో, ఎప్పుడైతే యాకోబు దేవుని యొక్క పాదాలు పట్టుకోవడం ప్రారంభించాడో, యాకోబు జీవితంలో మనం చూస్తే నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో యాకోబుని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. రావచ్చు కష్టాలు, శోధనలు అనేకమైన మనకు రావచ్చు. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు దేవుడు, ఒక తల్లి నిన్ను ఆదరించినట్లుగా నేను నిన్ను, అంటే ఎలా ఆదరిస్తాడు? ఎలాగా? ఎప్పుడైతే నువ్వు దేవుడి పాదాల దగ్గర చేరి దేవుడి మాట మీద నమ్మకాన్ని పెట్టుకుని, విశ్వాసాన్ని పెట్టుకుని, ఏదైనా దేవుడు నాకు మేలుకే చేస్తాడనే విశ్వాసంతో, నమ్మకంతో దేవుడు పాదాలు పట్టుకుని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, దేవుడు చెప్తున్నాడు ఒక తల్లిని ఆదరించినట్లుగా నేను నిన్ను. ఈ రోజుల్లో క్రైస్తవులైన వారు చాలామంది శోధన రాదనుకుంటారండి. కానీ బైబిల్లో దేవుడు చెప్తున్నాడు శోధన వస్తుంది.
కానీ నువ్వు శోధన చూసి భయపడి పారిపోతే, శోధన చూసి నువ్వు వెనుదిరిగిపోతే, శోధన చూసి నువ్వు కూర్చుండిపోతే, శోధన చూసి నువ్వు మరి భయంతో చింతతో నువ్వు ఆగిపోతే, దేవుడు చెప్తున్నాడు నీ జీవితంలో నువ్వు చేతకాని వాడివి అయిపోతావు. అన్నయ్య గారిని అనేక మంది అన్నారు ఇది రాంగు, రైటు రాంగు. అన్నయ్య గారు ఒకే నిదానంలో ఉన్నారు, దేవుడు నాకు అప్పచెప్పిన సేవను నేను చేస్తూ ఉండాలి. వాళ్ళలో చాలామంది ఇవాళ కనబడట్లేదండి. చాలామంది దగ్గరికి వెళ్ళి చెప్పారు అలాగా మీరు వెళ్ళకండి అని చాలామంది దగ్గర చెప్పారు. వాళ్ళు చెప్తూ ప్రారంభించిన కానించి సంఘం ఇంకా అభివృద్ధి పొందుతూ ప్రారంభించిందండి. అనేక మంది మరి నాన్నగారిని చూసి అనేకమైన విధాలుగా ఒక్కళ్ళు కూడా దగ్గరికి వచ్చి అన్నయ్య గారు మరి ఈ మార్గంలో ఎలా ఉంది, మీరు చేస్తుంది రైటా రాంగ్ అని దగ్గరికి కూర్చుని మాట్లాడిన వాళ్ళు లేడు. కానీ మైకులు పట్టుకుని రకరకాలుగా అవమానపరిచి నానా మాటలో మరి మాట్లాడినప్పుడు ఆయన కృంగిపోకుండా ఎవరి పాదాలు పట్టుకున్నారండి? దేవుడు. ఇవాళ మనం మన జీవితంలో ఆశీర్వాదం చూడాలి, మన జీవితంలో దేవుని యొక్క వెలుగును చూడాలి, మన జీవితంలో దేవుని యొక్క దీవెలను మనం చూడాలంటే మనం శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కృంగిపోయేవారిగా మనం ఉండకూడదు. కానీ ఎవరి పాదాలు పట్టుకోవాలంటే దేవుని యొక్క పాదాలు మనము పట్టుకోవాలి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు. చూడమ్మా ఒకసారి యెషయా గ్రంథము 4:17 చదవండి ఒకసారి. యెషయా గ్రంథము. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల యొక్క నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్యము. ఇదే యెహోవా యొక్క వాక్కు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు నీ మీద రూపించబడిన ఎలాంటి ఆయుధము వర్ధిల్లదు, ఎలాంటి శాపము వర్ధిల్లదు. ఒకవేళ మీ అత్తగారిని శపిస్తూ ఉండొచ్చు, మీ తోడుకోళ్ళు శపిస్తూ ఉండొచ్చు, నీ ఇరుగు పొరుగు వారిని నిన్ను చూసి ద్వేషిస్తూ ఉండొచ్చు, నానా మాటలు నిన్ను అంటూ ఉండొచ్చు, అవమానపరుస్తూ ఉండొచ్చు, మరి లేకపోతే నీ మీద రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే యోసేపుని చూసినప్పుడు కొట్టారు, గోతులో పాడేశారు, అమ్మేశారు. అనేకమైన అవమానాలు యోసేపుకి కలుగుతూ ఉన్నాయి. కానీ యోసేపు ఏం చేస్తున్నాడంటే నిరీక్షణ కలిగిన వాడిగా తిట్టుకుంటూ ఉన్నారు. అన్నయ్యలందరూ కూడా యోసేపుని తిట్టుకుంటూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. యోసేపుని చంపేయాలని నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు నీ మీద రూపించబడ్డ ఏ ఆయుధము కూడా వర్ధిల్లదో. నేరాస్థాపన చేస్తున్నప్పుడు ఆయన సేవకుల్ని ఎవరు వర్ధిల్లింప చేస్తాడంటండి? దేవుడే వర్ధిల్లింప చేస్తాడంట. యోసేపుని ఎవరు హెచ్చిస్తూ ఉన్నారు? యోసేపుకి ఎవరు ఘనతిస్తూ ఉన్నారు? యోసేపుని ఎవరు ఉన్నతమైన స్థితి తీసుకెళ్తా ఉన్నారు? యోసేపుని ఎవరు గొప్పవారు చేస్తున్నారంటే యోసేపు పక్షాన దేవుడు నడిచేవాడిగా ఉన్నాడు. అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి, అన్యాయంగా గోతులు వేశారు. అప్పుడు కూడా యోసేపు అనుకుంటూ ఉన్నాడు యెహోవా ఈరే, ఆయన చూసుకుంటారు. అన్నగారులందరూ కూడా అవమానపరుస్తూ ఉన్నారు. అప్పుడు కూడా అనుకుంటా ఉన్నాడు యోసేపు యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటారు. ఫరో యొక్క భార్య యోసేపు మీద నేరాన్ని మోపి అవమానపరిచి ఎక్కడ పడేసిందండి? జైల్లోకి వెళ్ళేలా చేసినప్పుడు కూడా మరి యోసేపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు యెహోవా ఈరే, ఎవరు చూసుకుంటారండి? ఆయనే చూసుకుంటారు. కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. ఐగుప్తు దేశంలో కలిసిపోలేదండి. ఇవాళ మనం చిన్న ఇబ్బంది రాగానే మనలో కూడా చాలామంది చూస్తూ ఉంటాను, శకునాలు చెప్పించుకునే వాళ్ళని, తాళ్ళు కట్టించుకునే వాళ్ళని, ఎక్కడ లేదని అక్కడ, అక్కడ లేదని అక్కడ, ఎక్కడ లేదని ఇక్కడ, ఎక్కడ లేదని అక్కడ. సర్వాంతర్యామి ఎక్కడ ఉంటాడండి ఆయన? ఎక్కడుంటాడు? నీ దేహమే ఏంటండి? నీ దేహమే దేవుని యొక్క ఆలయం. ఎక్కడున్నాడు ఆయన? అన్నయ్య గారి చర్చిలో ఉన్నాడా? ఎక్కడ ఒక్క చోటనే ఉంటాడా? ఎక్కడ ఒక్క చోటనే మీకు దేవుడు కనపడతాడు, ఇంకెక్కడ కనపడ్డా? ఇంకెక్కడ లేడైనా? ఎక్కడున్నాడండి ఆయన?
అందుకని అంటూ ఉంటాడు ఎక్కడ ప్రకటన గ్రంథంలో, నీ హృదయం అనే తలుపు దగ్గర నేను తడతా ఉన్నాను. అంటే ఎవరితో పాటు ఉన్నాడండి? మనతో పాటు. ఇంకా అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో అంటాడు, నీ పొలిమేరల్లో నేను సంచారము చేస్తూ ఉన్నాను. ఆయన ఎక్కడ ఉంటాడంటే మనతో పాటు ఉంటాడు, మనలో ఉంటాడు. అందుకని శిష్యులు ప్రయాణం చేస్తున్నా పడవలో ఆయన కూడా ఉన్నాడండి. అమరంలో శుభ్రంగా నిద్రపోతూ ఉన్నాడు. అనేకమైన కష్టాలు వచ్చినాయి, అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి, అనేకమైన శోధనలు వచ్చినాయి. మరి పడవ మేకి గాలి దించేస్తూ ఉంది, నీరుతో నిండిపోతూ ఉంది, పడవ మునిగిపోతూ ఉంది, అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి. వీళ్ళు నానా ప్రయత్నాలు చేస్తున్నారండి. తెరచాప అడి తిప్పారు, ఇటు తిప్పారు, అడి తిప్పారు, ఇటు తిప్పారు. చివరి కాలకు అర్థమైంది మనం మునిగిపోతున్నాం ఉన్న విషయము, మనం చచ్చిపోతున్నాం, మనం ఇంకా మునిగిపోతున్నాం ఉన్న విషయము శిష్యులందరికీ అర్థమైన తర్వాత అప్పుడు వెళ్ళి లేపారంటండి యేసు ప్రభు వారిని. ఇప్పుడుకున్న ఆయన ఎక్కడున్నాడండి? ఆయన ఎక్కడున్నాడో? వాళ్ళున్న పడవలోనే ఆయన కూడా. అంటే మన హృదయంలో ఎవరున్నారండి? మనతో పాటు దేవుడు ఉన్నాడు, మనలో దేవుడు ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నీ దేహమే దేవుని యొక్క ఆలయము కనుక నువ్వెప్పుడైతే దేవుని యందు నమ్మకాన్ని, విశ్వాసాన్ని నుంచి నీ హృదయాన్ని నువ్వు శుభ్రం చేసుకుని దేవుడి మీద నువ్వు ఆనుకుని కష్టమైన, ఇబ్బంది అయినా, శోధనైనా, అనేక మంది నీ మీదకి రావచ్చు. అందుకని బిలాముని దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదింతాన్ని పెట్టాడంట. బిలాము ఏం చేయడానికి చూడండి ఒకసారి. అమ్మ ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమించెను గనుక మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. తప్పట్లు కొట్టండి. అనేక మంది మరి బిలాముని దేవుడు దేనికి ఏర్పాటు చేసుకున్నాడంటే ఇజ్రాయెల్ మధ్యన ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు, ఇజ్రాయెల్ మధ్యన మరొక నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయేలుని ఆశీర్వదిస్తానికి మరి బిలాముని ఏర్పాటు చేసుకుంటే బిలాము శపిస్తూ ఉన్నాడంటండి. బిలాము శాపన వచనాలు పలుకుతూ ఉన్నాడంటండి. ఇవాళ మీ మీద రకరకాల మాటలు ఎవరైనా పలకొచ్చు, ఇవాళ మిమ్మల్ని ఎవరైనా అవమానపరచవచ్చు. ఒకవేళ నువ్వు ఏ సన్నిధికి వెళ్తున్నావో ఆ దైవజనుడు ఒకవేళ నేను తిట్టచ్చు, ఒకవేళ ఆయన్ని కోపం వచ్చి ఒకవేళ నేను శపించవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక శాపమంతటిని ఏం చేస్తాడంటండి? ఏం చేస్తాడంట? ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆనుకుంటామో, అందుకని ఇజ్రాయెల్ ప్రజలు మనం చూస్తే మరి ఇస్సాకును దేవుడు ఆశీర్వదించి దీవించి గొప్ప చేసి మరి ఇస్సాకును నడిపిస్తూ ఉన్న సమయంలో అనేక మంది వచ్చి ఇస్సాకు మీద మరి తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఆదికాండము 26వ అధ్యాయము 26వ వచనం కానీ 27 నుంచి 29వ వచనం వరకు మనం చదువుకుంటే తన శత్రువులు అందరూ చెప్తున్నారు, అయ్యా దేవుడు నీకు తోడుగా ఉంటాం మేము చూసాం, కాబట్టి ఈ కానించి ఎవరు కూడా నీ మీద తిరుగుబాటు చేయి. శపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇస్సాకుతో అవుతున్న గోత్రాన్ని పూడ్చేస్తూ ఉన్నారు, ఇస్సాకు మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నారు, ఇస్సాకుని బాధ పెడతా ఉన్నారు, ఇస్సాకుని కష్టపెడతా ఉన్నారు. కానీ ఇస్సాకు ఎవరి మీద అనుకున్నాడండి? యెహోవా ఈరే. ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారండి? చెప్తున్నాడు అబ్రహాం, చెప్తున్నాడు ఈ స్థలానికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను, ఆయనే సమస్తాన్నే చూసుకుంటాడు. మారాన్ని మధురంగా మార్చగలిగిన శక్తి ఆయనకి ఉంది. నీ బిడ్డల జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగే శక్తి ఆయనకు ఉంది. నీ కుటుంబాన్ని కట్టగలిగే శక్తి ఆయనకు ఉంది. నీ వ్యసనాల్ని, అందుకని మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అంటాడు, నీ వ్యసనాల్ని, నీ భారాన్ని, నీ పాపాన్ని, నీ వ్యాధిని భరిస్తానికి ఆయన వచ్చాడు. నీ కుటుంబంలో ఉన్న వ్యసనాలు తీసివేసే శక్తి ఆయనకు ఉంది. నీ అనారోగ్యాన్ని స్వస్థపరచగల శక్తి ఆయనకు ఉంది. కాబట్టి ఈ రోజుల్లో మనం చాలామంది డిప్రెషన్ అంటే ఒక మానసికమైన ఒక బాధలో చాలా చింతలు ఉండిపోతుండే మన పరిస్థితి ఏంటని. కానీ దానికి అబ్రహాం గారు చెప్తున్నాడు, యెహోవా ఈరే, ఆయన
చూసుకుంటాడు. ఒకవేళ నిన్ను ఎవడైనా శాపగ్రస్తుడిగా మాట్లాడచ్చు, లేకపోతే ఒకవేళ ఎవడ నిన్ను అవమానపరచచ్చు, ఒకవేళ నీకు ఏదైనా వ్యాధి తగలచ్చు, ఒకవేళ నీకు అనేకమైన ఇబ్బందులు రావచ్చు. కానీ చెప్తున్నాడు, ఏ విధమైన ఆయుధము నీ ముందు రూపించబడదు. నీ మీదకి వస్తున్న శాపాన్ని దేవుడు ఏం చేస్తాడంటండి? ఏం చేస్తాడంట? ఇజ్రాయేలీలను ఆశీర్వదించుట ఎవరికి ఇష్టం? దేవుడికి ఇష్టం కనుక దేవుడు చెప్తున్నాడు, నీ మీదకు వస్తున్న శాపాన్ని దేవుడు చెప్తున్నాడు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. కాబట్టి దేవుడి మీద మనం ఏం చేయాలి? కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేయాలి? శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి? మరి 12వ నెలలో మరి యూదులందరినీ చంపేస్తున్నప్పుడు ఎస్తేరు ఏ విధంగా దేవుడు పాదాలు పట్టుకుని ప్రార్థన చేయటం ప్రారంభించిందో, అలా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, అదే రోజున ఏ రోజైతే చచ్చిపోతారనుకున్నారో, ఏ రోజైతే వాళ్ళు దుఃఖంలోకి వెళ్ళిపోతామనుకున్నారో, ఏ రోజైతే మేము బాధల్లోకి వెళ్ళిపోతాం అనుకున్నారో, ఈ రోజుతో ఇంకా మా జీవితము అయిపోతుంది అనుకున్నారో, అదే రోజున ఏం చేశాడంటే దేవుడు వాళ్ళందరికీ విజయాన్ని ఇచ్చి దేవుడు కాపాడి వాళ్ళందరినీ కూడా గొప్ప చేసి ఆ సంస్థానంలో ఒక ఉన్నతులుగా దేవుడు తీర్చిచ్చాడు. కాబట్టి దేవుడు మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకుంటున్నామో, యెహోవా ఈరే, దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడనే మరి ఆ మనసును, మరి అట్టి విశ్వాసాన్ని, అట్టి కృపని, అబ్రహాములాగా దేవుడి మీద నిరీక్షణను, విశ్వాసాన్ని కలిగి ఉండే మనస్సును దేవుడు మరి మనందరికీ ఇచ్చి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.